తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మకర రాశి యొక్క మాస ఫలితాలు మనం తెలుసుకుందాం. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. మకర రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ మాసంలో వృత్తి వ్యాపారాదుల్లో మంచి లాభాలు గడిస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి వృత్తి పట్ల చాలా శ్రద్ధ ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టానికి ప్రతిఫలం అనేటటువంటిది ఈ మాసంలో అనుభవించేటటువంటి యోగము కూడా ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా మంచి సెలబ్రిటీ స్టేటస్ని అనుభవించేటటువంటి యోగం ఏర్పడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారం చేసేటటువంటి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఏంటి అంటే కనుక ఈ ఆగస్టు మాసంలో, శ్రావణ మాసంలో తప్పకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించేటటువంటి పునాది ఈ శ్రావణ మాసంలో ఏర్పడబోతుంది. కనుక మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అనువైనటువంటి మాసంగా ఏర్పడబోతుంది. అలాగే వీళ్ళు పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలకు ఏ భంగం రానివ్వకుండా వీళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీళ్ళు భవిష్యత్తులో మంచి హోదాకు వెళ్ళాలి, మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి, మనకంటూ ఒక మంచి కెరియర్ని ఏర్పరచుకోవాలని ఇప్పటి నుండే చాలా కష్టపడేటటువంటి ప్రయత్నాలు ఈ మాసం నుంచి ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి. అందులోనూ ఇప్పుడున్నటువంటి తరహాలో కొద్దిగా ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే కొన్నిసార్లు మీరు తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థిక పరమైనటువంటి నష్టం ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలా కొద్దిగా ఆ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా, వెల్త్ పరంగా చూసుకున్న అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఎవరైతే ఈ మకర రాశి వారు ఉన్నారో విదేశాలకు వెళ్ళేటటువంటి యోగము ఏర్పడేటటువంటి దశ ఇప్పుడు మీకు ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసంలో, ఆగస్టులో. కాబట్టి మీరు ఎవరైనా ఈ విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే అమెరికా కానీ, లేదంటే చదువుకోవడానికి కావచ్చు, లేదా వ్యాపారం చేయడానికి కావచ్చు, సంపాదించడానికి కావచ్చు, మీరు ఈ మాసంలో వెళితే కనుక స్థిరపడేటటువంటి అవకాశము, డబ్బులు బాగా సంపాదించేటటువంటి యోగము కూడా ఈ మాసంలో ఏర్పడబోతుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఈ మకర రాశి వారికి ఉంటే కనుక తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకు సఫలీకృతం అయ్యేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక వీళ్ళకు ఇతర రంగాల్లో చూసుకున్నటువంటి వారికి కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా మంచి సత్ఫలితాలు ఉండేటటువంటి అవకాశం ఈ మాసంలో మీకు ప్రారంభమవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం చాలా అనువైనటువంటి మాసంగా ఏర్పడుతుంది. ఇన్ని రోజులు భూములు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్ అనేటటువంటిది ఏర్పడబోతుంది. శుభకార్యాలు చేయడానికి ముందుకొస్తూ ఉంటారు. ఇంట్లో ఏదైనా వివాహాది శుభకార్యాలు చేయడం కానీ, లేదా నిశ్చితార్థాలు చేయడం కానీ, ఫంక్షన్స్ లాంటివి ఈ మాసంలో తప్పకుండా ఈ మకర రాశి వారి ఇంట్లో జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయమ్మా. మకర రాశి వాళ్ళు ఒకవేళ వ్యాపారాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఎలాంటి వ్యాపారాలు అనుకూలిస్తాయి వీళ్ళకి? మకర రాశి వారు ఏదైనా వ్యాపారం చేయాలి అని నేను అనుకుంటే కనుక ఐరన్కి సంబంధించింది చేయవచ్చు. అదే రకంగా స్టీల్కి సంబంధించిన బిజినెస్ చేసుకోవచ్చు. ఐరన్ కంటే ఐరన్ డిపో లాంటిది పెట్టుకోవడం, స్టీల్ కంటే కనుక స్టీల్కి సంబంధించినటువంటి ఎలాంటి బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే వీళ్ళకు పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. అలాగే వైద్య వృత్తి పనిచేస్తూ ఉంటుంది. ఈ మకర రాశిలో పుట్టినటువంటి జాతకులు ముఖ్యంగా డాక్టర్స్ కానీ, లేదు అని అంటే గనక ఈ వైద్య వృత్తిలో ఏర్పడడం కానివ్వండి, ఇలాంటి వృత్తుల్లో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. అలాగే ఎలక్ట్రికల్ షాప్స్ కూడా వీళ్ళు బిజినెస్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు. ఈ యొక్క తరహాలో వెళ్తే గనక వీళ్ళకి తప్పకుండా బిజినెస్లో డెవలప్మెంట్ అనేటటువంటిది ఏర్పడుతుందమ్మా. మకర రాశి వాళ్ళు ఈ మాసంలో ఇంకా ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియజేయండి. మకర రాశి వారు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటిది శివారాధన చేసుకోవచ్చు. ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసము, చాలా విశేషమైనటువంటి మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మకర రాశి వారు శివారాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ శ్రావణ మాసంలో వీలైతే మకర రాశి వారు నాసిక్ త్రయంబకేశ్వర్కి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా
పూర్వజన్మ పుణ్యం అనేటటువంటి ద్వారా మీకు కొద్దిగా శుభం లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటే ఈ మాసంలో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో పుణ్యక్షేత్రాలను దర్శించడం వల్ల పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి దేవతా దర్శనం ద్వారా వీళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటి తొలగిపోయి వీళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలిగేటటువంటి అవకాశము ఈ మకర రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. కాబట్టి శివారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే అంతా బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.